ఒక అందమైన అడవిలో చిన్న పిట్ట ఉండేది. ఆ పిట్ట చాలా ముద్దుగా ఉండేది, కాని చాలా భయపడేది. మిగతా పిట్టలు ఎగురుతూ ఆకాశంలో విహరిస్తుంటే ఈ పిట్ట మాత్రం చెట్టు కొమ్మపై కూర్చుని కింద చూస్తూ ఉండేది. నేను ఎగుర్లేను, పడిపోతాను అని ఎప్పుడూ భయపడేది. అమ్మ పిట్ట రోజూ చెప్పేది, బిడ్డా, రెక్కలున్నాయంటే ఎగరడానికి పుట్టినట్టే, భయపడకు. కాని చిన్న పిట్ట వినేది కాదు. ఒకరోజు గాలులు బలంగా వీశాయి. చెట్టు కొమ్మ ఊగుతూ ఉండింది. పిట్టకి చాలా భయం వేసింది. గాలి బలంగా ఊదడంతో పిట్ట కొమ్మ మీద నుంచి జారిపోయింది. అయ్యో, నేను పడిపోతున్నాను అని భయంతో కళ్ళు మూసుకుంది. కాని అద్భుతం జరిగింది. దాని రెక్కలు తానుగా విప్పుకున్నాయి. గాలి దాన్ని మెల్లగా మోసుకెళ్ళింది. పిట్ట కళ్ళు తెరిచింది. అరే, నేను ఎగురుతున్నానా అని ఆశ్చర్యపోయింది. మెల్లగా రెక్కలూపుతూ ముందుకెళ్ళింది. కింద చెట్లు, పువ్వులు, నది అన్నీ ఎంతో అందంగా కనిపించాయి. అప్పుడే పిట్టకు అర్థమైంది, భయం వల్లే నేను ఆగిపోయాను, శక్తి మాత్రం నా లోపలే ఉంది. కొద్దిసేపటికి పిట్ట మళ్ళీ చెట్టుమీద కూర్చుంది. ఇప్పుడు దాని ముఖంలో భయం లేదు, ధైర్యం ఉంది. మిగతా పిట్టలందరికీ చెప్పింది, భయపడకండి, మనం ప్రయత్నిస్తే ఏదైనా చేయగలం. ఆ రోజునుంచి ఆ చిన్న పిట్ట ఆకాశంలో ఆనందంగా ఎగరడం మొదలుపెట్టింది. నీతి: భయాన్ని జయిస్తేనే విజయం మనదవుతుంది. మనలో ఉన్న శక్తిని నమ్మాలి. పిల్లలు, మీకు ఈ కథ నచ్చితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథను మీ స్నేహితులతో, మీ అన్నాచెల్లెళ్లతో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మంచి కథలతో మళ్ళీ కలుద్దాం.